హాయ్ హలో అండి. ఈరోజు నుంచి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభమైందండి. ఇంతకీ అధిక మాసం అంటే ఏమిటి తెలుసుకుందామా? జ్యోతిష శాస్త్రం ప్రకారం కాల గణన సూర్య చంద్రుల ఆధారంగా జరుగుతుంది. సూర్యుని ఆధారంగా చేసుకుని లెక్క కట్టే కాలమానాన్ని సౌరమానమని, చంద్రుణ్ణి ఆధారంగా తీసుకునే సంవత్సర గణనాన్ని చంద్రమానమని అంటారు. చంద్రమానంలో నెల అంటే 2953 రోజులు. 2953 రోజులు. దీని ప్రకారం చాంద్రమానంలో ఏడాదికి 354 రోజులు. సౌరమానంలో ఏడాదికి 365 రోజులు. అంటే సౌరమానానికి చంద్రమానానికి మధ్య ఏడాదిలో 11 రోజుల తేడా ఏర్పడుతుంది. ఈ వ్యత్యాసాన్ని సరిచేయడానికి 32 నెలలకు ఒకసారి ఒక మాసాన్ని అధికంగా జోడిస్తారు. దానిని అధిక మాసం అంటారు. అధిక మాసంలో ఏం చేయాలి? అధిక మాసాలలో శుభకార్యాలను ఆచరించడం నిషిద్ధమని శాస్త్రాలు తెలియజేశాయి. దీని ప్రకారం వివాహాలు, ఉపనయనాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనాలు తదితరాలను ఈ మాసంలో చేయకూడదు. పితృకార్యాలను కూడా అధిక మాసంలో కాకుండా నిజ మాసంలోనే జరపాలి. కానీ అధిక మాసానికి తనదైన విశిష్టత ఉంది. మహావిష్ణువుకు ఇది ప్రత్యేకమైన నెల కాబట్టి దీనికి పురుషోత్తమ మాసం అనే పేరును ఆయన ప్రసాదించాడని, ఈ మాసంలో చేపట్టే దైవ కార్యాలకు అధికమైన ఫలాలు లభిస్తాయని వరమిచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. అధిక మాసం మహిమ గురించి విష్ణువును లక్ష్మీదేవి అడిగినప్పుడు, పురుషోత్తమ మాసంలో ఎవరైతే పుణ్యస్నానాలు, జపహోమాలు, దానాలు ఆచరిస్తారో వారికి సాధారణ మాసాల కన్నా అనేక రెట్లు ఫలితాలు లభిస్తాయి. అధిక మాసంలో పుణ్యకర్మలు ఆచరించని వారి జీవితాల్లో కష్టనష్టాలు ఎదురవుతాయి. అధిక మాసంలో శుక్లపక్షంలో కానీ, కృష్ణపక్షంలో కానీ అష్టమి, నవమి, ఏకాదశి, ద్వాదశి, చతుర్దశి అలాగే పౌర్ణమి రోజునైనా కనీసం పుణ్యకార్యాలు చేయాలి. దానివల్ల వారికి అపారమైన పుణ్యఫలం లభిస్తుంది అని ఆయన చెప్పినట్టు పౌరాణిక కథ ఒకటి ఉంది. కాబట్టి అధిక మాసంలో దైవారాధనలు, పితృ ఆరాధన, పూజలు, దాన ధర్మాలు చేయడం వల్ల విశేషమైన ఫలితాలు లభిస్తాయి. ప్రధానంగా విష్ణుమూర్తి ఆరాధన, విష్ణు సహస్రనామ పఠనం, ఏకాదశి ఉపవాసాలు, వ్రతాలు, దీక్షల వల్ల రెట్టింపు ఫలాలు పొందవచ్చునని పెద్దల మాట. ఇదండి అధిక మాసం గురించి. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. వీడియో నచ్చితే లైక్ చేయండి. షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదములు సార్.